జై బాబా అండి. నా వాయిస్ వినిపిస్తుందా? ఆ! విన్ ఓకే. జై బాబా. వినిపిస్తుందమ్మా. జై బాబా అండి. మనం రెగ్యులర్‌గా చదువుకునే మెహరా బుక్ రీడింగు నర్మద గారికి అవైలబుల్ లేకపోవడం వలన ఈరోజు అవకాశం ప్రభువు నాకిచ్చినందున ఎస్ఎస్ లక్ష్మి గారు బాబా లవర్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం గనక మళ్ళీ ఇంకో అంటే శ్రీలత గారి గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఒక గొప్ప మహా అద్భుత ప్రేమికురాలు ఆవిడ. బాబా సేవలో, ప్రేమలో తరించిన ధన్యజీవి. ఆవిడ గురించి మనం తెలుసుకున్నాం కనుక, ఇంకో బాబా ప్రేమికుల గురించి మీరు చెప్పండి అని ఈరోజు చెప్పడం వల్ల, నేను ఏడిది సత్యరాజు గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఆయన కాకినాడ వాస్తవ్యులు. మహా అద్భుత గొప్ప బాబా ప్రేమికులు. ఈయన గురించి మల్లాది కృష్ణానంద్ గారు రాశారు. ఆ రాసినప్పుడు ఆయన కొంతమంది బాబా ప్రేమికుల గురించి రాస్తూ ఇంట్రడక్షన్‌లో చాలా అద్భుతంగా రాశారు. ఆ పదాలను కూడా ఒక్కసారి తలుచుకొని ఏడిది సత్యరాజు గారి గురించి మనం ఒకసారి తలుచుకుందాం. ఇందులో ఏం రాస్తారంటే మల్లాది కృష్ణానంద గారు స్టార్టింగు, అవతార్ మెహర్ బాబా ఈ యుగ అవతారుడు. మానవ రూపధారిగా వచ్చిన దేవదేవుడు. మెహర్ బాబాను కలియుగ అవతారుడుగా తమ ఇంటి ఎలవేల్పుగా మెహర్ బాబాను కలియుగ అవతారుడిగా తమ ఇంటి ఇలవేల్పుగా ఆరాధించి ప్రేమించేవారు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలలో కూడా ఎందరో ఉన్నారు. కానీ తెలుగువారి విషయానికి వస్తే మాత్రం వీరి సంఖ్య అసంఖ్యాకమైనది అని రాస్తున్నారు. అంటే అంత అద్భుత గొప్ప బాబా ప్రేమికులున్నారు మన తెలుగులో అన్నది మనకి నిజంగా ఆనందదాయకం అండి. అంటే ప్రభువు కూడా ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినప్పుడు 3 సార్లు చెప్తారు. నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అని చెప్తూ ఆంధ్ర ప్రేమికుల ప్రేమ నన్ను ఆనందపరిచింది అంటూ ప్రతి అంటే ప్రపంచ దేశాల పర్యటనలోనూ ప్లస్ ఎక్కడికైనా బాబా వెళ్ళినప్పుడు కూడా నా వైభవాన్ని చూడాలంటే మీరు ఆంధ్ర వెళ్ళండి అని కూడా చెప్పారు. కాబట్టి అంత అదృష్ట భాగ్యశాలులండి ఆంధ్ర జనులందరూ కూడా. అంటే ఆ భూమి పవిత్రమైపోయింది. ఆ రోజు బాబాని పట్టుకున్నా, పట్టుకోకపోయినా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని 1,50,000 మంది చూడడం, 50,000 మంది చేతి ప్రసాదం తీసుకోవడం, ఇన్ని అద్భుతాలు ఆంధ్రాలో జరిగాయి. అలా ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, ఉన్నారు చాలా అద్భుత ప్రేమికులున్నారు. దేశం మొత్తం ఉన్నారు. కానీ తెలుగువారి సంఖ్యే ఎక్కువ అని రాస్తున్నారు. అంటూ బాబా గురించి ఏమని పరిచయం చేస్తున్నారంటే, ఈ అవతార కాలంలో మెహర్ బాబా తాను ప్రత్యేకంగా ఎలాంటి మతం స్థాపించరాలేదని, అన్ని మతాలు ఒక్కటేనని, తన మతం ప్రేమ అని బాబా ప్రకటించారు. ప్రతి వానిలో భగవంతుడున్నాడు. కాబట్టి మీ ఎదుటి వ్యక్తిలోనూ ఆ దేవుడిని దర్శించుకుని ప్రేమతో హాయిగా, సంతోషంగా ఉండమని బాబా సందేశం. బాబా మెయిన్ సందేశం అదే కదా! నేను ప్రతిసారి చెప్పేది, నేను సనాతనుడును, పురాణ పురుషుడును. నేను చెప్పే ఒకే ఒక్క ఒకే ఒక్క సందేశం, ప్రేమించండి, అందరిలో భగవంతుని చూడండి. ఇదే సందేశం ప్రతిసారి చెప్తున్నానని బాబా చెప్పారు. ఈ అవతారంలో కూడా అదే చెప్తున్నారు అంటూ, భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలనే విషయం వివరిస్తూ, నీ తోటివారిని హృదయపూర్వకంగా ప్రేమించు అన్నారు బాబా. ఎదుటివానిని ఎదుటివానిలోని తప్పొప్పులు ఎంచవద్దు. అలాగే ఎదుటివారిని దోచుకుని నీవు లాభాలు పడాలనుకోవద్దు. నీకు నీవుగా కష్టాల్లో ఉన్న వారికి నీ శాయశక్తులా సహాయపడడానికి ప్రయత్నించు. ఇలా ఇలా బాబా అనేక సందేశాలు, సృష్టి రహస్యాలు, భగవన్నామంపై దృష్టి ఎలా సారించాలి ఇలాంటి అనేక అంశాలిచ్చారు. అద్భుతమైన గంధాలు రాశారు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం తలుచుకోవాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి అంటూ సాధారణంగా భక్తులు భగవంతుని ప్రార్థించి తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. అదే భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించి ఆరాధించేవారు ఎలాంటి కోరికలు లేకుండా భగవంతుని ఇచ్చే ప్రకారం వినమ్రత, విధేయతతో నడుచుకోవాలని కోరుకుంటారు. ఎందుకు ఈ పుస్తకంలో ఇంట్రడక్షన్ ఆయన చెప్తున్నారు అంటే, మనం భక్తులము అంటున్నాం కదా! కానీ బాబా మనకి ప్రేమికులు అనే హోదా ఇచ్చారు. ఆ ప్రేమికులనే హోదా అంటే నిజమైన ప్రేమికుడుగా మనం తయారవ్వాలంటే కూడా బాబా ఇచ్చిన సందేశాలున్నాయి. మై విష్ యూ, హౌ టు లవ్ గాడు, బాబాస్ కాలింగు, హైయెస్ట్ ఆఫ్ ద ఇవన్నీ సందేశాలు బాబా అద్భుతంగా ఇచ్చారు. వీటిని తలుచుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే బాబా గాడ్ స్పీక్స్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ ఇచ్చారు. మెహర్ బాబాస్ డిస్కోర్స్ ఇచ్చారు. అంటే ఈ పుస్తకాలన్నీ కూడా పఠిస్తూ ఉంటాం. సాధారణంగా భక్తుడున్నవాడు ఏం ఆశిస్తాడండి? కోర్కెలతోనే
ప్రార్థన చేస్తాడు. కానీ ఇక్కడ బాబా చెప్పేదేంటి? హృదయపూర్వకంగా ఆరాధించండి అన్నారు. కాబట్టి ఒక భక్తుడు ప్రేమికుడుగా మారాలి అంటే వీటన్నిటిని సూచించి ఆచరించాలి. కానీ అలా తయారైన ప్రేమికుడు ఇంక ఏమీ కోరడు. ఏమిస్తాడు భగవంతుడికి? తన తన వినమ్రతని, తన విధేయతని, తన సమర్పణని ఇలా అర్పించుకుంటాడండి. ఇదే ప్రేమ అంటున్నారు బాబా కూడా. కాబట్టి అలాంటి ప్రేమ ఆశిస్తున్నాడు భగవంతుడు. అంటే ప్రేమికులుగా మనకు హోదా ఇచ్చారు కనుక, ఆ ప్లేస్‌ని కొంతమంది చాలా అద్భుతంగా ఆ పాత్రని అంటే ఒక బాబా ప్రేమికుడిగా ఆయన ఎంత అద్భుత భాగ్యశాలులయ్యారు బాబా ప్రేమలో. బాబా వారినెలా ప్రేమించారు, ప్రేమికుడిగా వాళ్ళు బాబాతో ఎలా ఉన్నారు. ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో రాశారాయన. కాబట్టి చాలా మంది తమను బాబా భక్తులుగా కంటే, బాబా ప్రేమికులని చెప్పుకుంటారు. ఎందుకంటే అంత అద్భుత భాగ్యశాలులు స్వయంగా తమ భౌతిక నేత్రాలతో ప్రభు దివ్య మంగళ స్వరూపాన్ని చూశారండి. ఆయన సహవాసంలో కొన్ని గంటలు గడిపారు. ఆయన చెప్పే ప్రతీదీ విన్నారు. ఆయన చెప్పిన ప్రతీదీ ఆచరించడానికి ప్రయత్నించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా బాబాతోనే ఉన్నారు. సూచించి, ఆచరించి ఒక సజీవ సందేశమైన బాబా ప్రేమికులు కూడా అద్భుత బాబా ప్రేమికులు ఆంధ్రాలో ఉన్నారు. ఇక్కడ అదే చెప్తున్నారు. బాబా భక్తుల కంటే కూడా మేము బాబా ప్రేమికులు అని చెప్పుకునే వాళ్ళున్నారు. మెహర్ బాబా సందేశాలను 100% ఆచరణలో విధేయతతో అమలు పరిచిన బాబా ప్రేమికులు ఎందరో ఉన్నారు. వారందరూ నేటి తరం యువతకు గొప్ప స్ఫూర్తిదాయకం అంటున్నారు. వాళ్ళే మార్గదర్శకులు. కాబట్టి అద్భుతమైన మౌనావతారం మెహర్ అవతారం. అలాంటి మౌనావతారుడు భగవంతుడు సాక్షాత్తు అవతార పురుషుడైన మెహర్ బాబాతో గడిపిన ఆ క్షణాలు, వారు పొందిన ఆనందం, అనుభూతులు, వారు వారు నడిచిన అంటే బాబాని నిత్య సహచరుడిగా చేసుకున్న ధన్యజీవుల గురించి మనం తెలుసుకుందాం అని చెప్పి ఆయన ఎండింగ్ లో ఏమని రాస్తారంటే అండి, ఈ పుస్తకం అంతా కూడా నమో భక్త ప్రణశ్యతి అని ఆ భక్తుల గురించే. అంటే భక్తులు లేకపోతే భగవంతుడు ఎక్కడా అని ఒక హాస్యం ఆడతాడు ఒక భక్తుడు. అలాగా భక్తుల గురించి తెలుసుకుంటే అండి భగవంతుడి గురించి మనకు అవగతం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రేమించారు, ఎలా విధేయత చూపించారు, ఎలా సర్వార్పణ అయ్యారు, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎలాగ ఆయన కొంగురు రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నారు. ఇలాంటివన్నీ కూడా మనకి అవగతం అవుతాయండి. కాబట్టి మల్లాది కృష్ణానంద గారి చివరిలో ఏం రాస్తారంటే, నిజానికి వీరికి పేరు ప్రఖ్యాతలపై, కీర్తి ప్రతిష్టలపై ఎలాంటి వ్యామోహం లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళేదో మా గురించి రాయండి, మా గురించి పుస్తకం చేయించండి అని వాళ్ళెప్పుడూ అడగలేదు. వాళ్ళకసలు అది అక్కర్లేదు అని చెప్తున్నారు. మెహర్ బాబా సందేశాలు చాలా సరళంగా, సులువుగా అగుపిస్తాయి. వాటిని నిత్య జీవితంలో అమలుపరచడం తేలికైన విషయం కాదని అందరూ ఒప్పుకోవాలి అంటున్నారాయన. ఎందుకంటే ఆ భక్తులు ఎవరు కూడా నా దగ్గరికొచ్చి మా స్టోరీస్ రాయండి అని నన్ను అడగలే. ఎందుకంటే వాళ్ళు కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు ఎప్పుడూ అడగలే. మన శ్రీలత గారి గురించి తెలుసుకున్నా, ఇప్పుడు ఏడిది సత్యరాజు గారి గురించి తెలుసుకున్నా కూడా మనకు తెలుస్తుందండి. ఎంత అద్భుతంగా ప్రభువుని ప్రేమించచ్చా, ఆయన సేవలో తరించిపోవచ్చా అని మనకు కొంత అవగతం అవుతుందన్నమాట వీళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల. అలాగే బాబా కూడా మనకు అవగతం అవుతాడండి. అంటే ఆ వేలో వాళ్ళు వెళ్ళే విధానం చూస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే మల్లాది సత్యానంద గారు, కృష్ణానంద్ గారు, మెహర్ బాబా సందేశాలు మనకి చాలా సులువుగా అనిపిస్తాయి. హౌ టు లవ్ గాడ్‌లో ఓ పాయింట్ తీసుకొని ఆచరించేద్దామని, అదైతే డోంట్ వరీ బీ హ్యాపీ అన్నారు బాబా. ఆచరించేద్దామని మనం అనుకుంటాం. అవి చాలా సరళంగా అనిపిస్తాయి. కానీ నిత్య జీవితంలో అంటే రొటీన్ లైఫ్‌లో వాటిని ఆచరించడం చాలా కష్టం. అలాంటి అనితర సాధ్యమైన అవతారుని సందేశాలను 100% తమ నిత్య జీవన విధానంలో అమలుపరిచి ధన్యులైన ఈ బాబా ప్రేమికుల గాథలే ఈ పుస్తకంలో నేను రాశాను. వాళ్ళ అవతారుని ఆరాధించే వారికి మనలాంటి యువతకు అంటే ముందు తరాల వారికి స్ఫూర్తిదాయకం వీళ్ళు అని చెప్పి రాశారు. అని చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో చాలా మంది గురించి రాశారండి. అందులో ఒక అద్భుత వ్యక్తి కాకినాడ వాస్తవ్యులు ఏడిది సత్యరాజు గారి గురించి మనం ఈ రోజు తెలుసుకుందామండి. ఏడిది సత్యరాజు గారు. ఈయనేంటంటే అవతారిణి కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్నారు. ఏడిది సత్యరాజు గారు రాస్తున్నారిక్కడ. మెహర్ బాబా పేరు ఎవరైనా ఉచ్చరిస్తేనే మురిసిపోయేవారటాయన. అంటే తన్మయులైపోయేవారట ఆ పేరు పలికితేనే. అవతారిణి ధ్యాసలో సంపూర్ణంగా అంకితమై నిరంతరం ఆయన నామ జపం చేస్తూ తరించిన ధన్యజీవి. అంటే ఎవరైనా పలికినా ఆనందపడిపోయేవాడు.
చాలా బాబా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన సేవకే అంకితమై నిరంతరం బాబా నామం జపిస్తూ తరించిన ధన్యజీవి ఏడిది సత్యరాజు గారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఒక బట్ట సంచితో అంటే క్లాత్ ఉంటుంది కదా! దాంతో కుట్టిన బ్యాగ్‌ని భుజాన తగిలించుకుని, ఆ సంచి నిండా అవతార్ మెహర్ బాబా ప్రార్థనలు, సంక్షిప్త జీవిత చరిత్ర తెలిపే కరపత్రాలను నింపుకుని వాటిని నిత్యం అనేక మందికి పంచిపెడుతూ ఉండేవారు సత్యరాజు గారు. ఆయన ఆ సేవలో తరించిపోయేవారట. అంటే ప్రతి వాళ్ళని కూడా మనం నిజంగా ఎంతో ఆనందం పొందుతున్నామండి బాబా ప్రేమలో. దాన్ని పంచాలి. మనం ఎంత ఆనందం పొందుతున్నాం అన్నది ఇతరులకి పంచాలి. ఆయన ఎంచుకున్న విధానం ఏంటంటే, ఒక సంచిలో బాబా ప్రేయర్స్ పుస్తకాలు, బాబా చెప్పిన జీవిత చరిత్ర ఇవన్నీ ఉంటాయి కదా! వాటిని తీసుకెళ్ళి పంచేవారట. అంతేకాకుండా నిరంతర నామస్మరణ. వీటితో ఆయన చాలా తన్మయులై తన జీవితాన్ని గడిపారు అని చెప్తున్నారు. వాటిని నిత్యం అనేక మందికి పంచిపెట్టేవారు. మెహర్ బాబా సాక్షాత్తు ఈ కలియుగ అవతారుడు. బాబా నామజపం చేసి తరించమని తనకు తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, వీళ్ళు వాళ్ళు అని భేదభావన లేకుండా పలువురికి బాబా నామజపం చేయించండి అని కోరేవారు. అంటే ఆయన మనం మామూలుగా ఏంటంటే గబుక్కున ఎవరైనా పరిచయం లేని వాళ్ళకైతే మనం ఇవ్వమండి బాబా ఫోటోస్ అవి. కానీ ఆయనకి అలా కాదట. అంటే ఆ కలియుగ అవతారుడు మెహర్ బాబాని వాళ్ళకి పరిచయం చెయ్యాలనే ఆ భాగ్యం వాళ్ళకి కూడా అందాలని, పరిచయం ఉన్నా లేకపోయినా వీళ్ళకివ్వాలి, వీళ్ళకివ్వకూడదు, వీళ్ళకొద్దులే అట్లా ఆ భావన ఉండేది కాదట ఆయనకి. కనిపించిన ప్రతి వారికి కూడా ఈ బాబా నామజపం పరిచయం చేయడం, ఈ పుస్తకాలివ్వడం, ప్రార్థనల పుస్తకం ఇవ్వడం, ఇదే ఇదే సేవ కింద ఆయన తీసుకున్నారు. ఈ ఏడిది సత్యరాజు గారు. చాలా అద్భుతమైన సేవండది. ఈ ఏడిది సత్యరాజు గారు 1987లో 97 ఇయర్స్ అంటే ఆ వయసులో ఉన్నప్పుడు బాబా నామజపం చేస్తూ బాబాలో లీనమయ్యారు. అంటే 97 ఏళ్ళు బాబా సేవలో తరించిన ధన్యజీవండి. అంటే అవతారునికే అంకితమైన వ్యక్తి ఏడిది సత్యరాజు గారు. ఆయన మెహర్ బాబాను సాక్షాత్తు ఈ యుగ అవతారుడిగా నమ్మి తరించారు. అంటే ఇంక భగవంతుడే ఆ టైములో ఈ సాంప్రదాయాల మధ్య, ఈ ఈ ఆరాధనల మధ్య అంటే విగ్రహారాధనల మధ్య సజీవంగా వచ్చాడు భగవంతుడు అని నమ్మి ఆయనతోనే అంటిపెట్టుకుని ఉండడం ఉన్నది చూసారా? నిజంగా చాలా అద్భుత విషయం అని భావించాలి మనం. ఎందుకంటే మనం ఇప్పుడంటే అన్నీ మనం బాబా ఫిలిమ్స్ చూసేస్తున్నాం. ఆ నామం వింటున్నాం. మనకన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. బుక్సు, వీలైతే మెహరాబాద్ ఎళ్ళడానికి అంత కన్వీనియంట్ మనం ఉండి బాబాని ఫాలో అవ్వడం కాదు. ఆ రోజులలో అంత సాంప్రదాయ సిద్ధంగా ఉన్న రోజుల్లో కూడా బాబాని నమ్మి తన యావత్ జీవితమంతా బాబా సేవకే అంకితమైన నిజంగా ధన్యజీవి ఏడిది సత్యరాజు గారు. అవతారుడు ఆంధ్రులకు పరిచయం చేసిన ప్రముఖుల్లో ఏడిది సత్యరాజు గారు కూడా ఒకరు. 1954 అవతారుడు ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఆహ్వాన సంఘంలో ఈ ఏడిది సత్యరాజు గారు కూడా ఉన్నారు. అంటే బాబాని అడుగుతారు కదా ముందే, బాబా ఇంకోసారి రండి ఆంధ్ర పర్యటన అడిగినప్పుడు ఆ ఆహ్వాన సంఘం ఉంటుంది కదా! అందులో ఏడిది సత్యరాజు గారు కూడా ప్రముఖులట. అంత అద్భుతంగా బాబా కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండేవారు ఏడిది సత్యరాజు గారని ఇక్కడ రాశారు. ఆ తర్వాతేంటంటే ఏడిది సత్యరాజు గారు ముందు గొప్ప సూర్యోపాసకులటండి. అంటే ఆయన సూర్య భగవానునందు గొప్పగా ఆరాధించేవారట. అంటే బాబా దాంట్లోకి రాకముందు సూర్య భగవాన్ని ఆరాధించడం. అంటే సూర్య భగవాన్ని ఆరాధించడం అంటే ఏదో ఇంట్లో ఫోటో పెట్టుకుని ఏదో మంత్రాలు చదివి అలా కాదు. ఎలాగంటే ఆయన ఉపాసన ఎలా ఉండేదంటే ఇక్కడ రాస్తున్నారు. ఆ తూర్పును ఉదయిస్తాడు కదా! సూర్యోదయం ముందు ఆ సూర్యోదయం స్టార్ట్ అయ్యాక ఆ సూర్యుడి వైపు కన్నార్పకుండా తదేకంగా ధ్యానించడంటండి. అది చాలా కష్టం. అంత ధ్యానంలో మైపోయి ఏకాగ్రత వహించేవారటాయన. ఆ సూర్యోదయం దాంట్లో. అంత ధ్యానించేవారు. అంత గొప్పగా సూర్యుని ఆరాధించేవారు సత్యరాజు గారు. ఇలా ఉండగా ఈ ఏడిది సత్యరాజు గారికి మనకి తెలుసు కదా! నిజామాబాదు రెంటాల సూర్యనారాయణ గారంటారు కదా! వాళ్ళ ఫాదరు రెంటాల గంగారాజు గారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, స్నేహితులట. వీళ్ళిద్దరూ కూడా గొప్ప భక్తులండి. ఎలాంటంటే ఈయన సూర్యనారాయణ భక్తుడైతే ఆయన సాయిబాబా భక్తుడట. ఆ భక్తి ఎంత తారస్థాయికెళ్తుందంటే, ఈయన సూర్యుడు ఎదురుగుండా ఆరాధిస్తే, ఆయనేంటి షిరిడీ దర్శించడానికి సైకిల్ మీద వెళ్ళిపోయేవారటండి.
అసలు ఎక్కడ ఈ తూర్పు గోదావరి జిల్లా నుంచి షిరిడి అంటే మహారాష్ట్ర వెళ్తున్నాడు సైకిల్ మీద అంటే అసలు ఎంత ఆ విశ్వాసం, ఆ దృఢ నిశ్చయం ఎలా తీసుకెళ్ళిందో చాలా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కరెక్ట్ అయిన రోడ్లు అవి కూడా లేవు. అలాంటి ఆ టైంలో సైకిల్ మీద వెళ్లి బాబాని దర్శించుకొని వచ్చేసారట గంగరాజు గారు. అలాంటి వ్యక్తితో ఈయనది స్నేహం. వీళ్ళిద్దరూ మహా గొప్ప స్నేహితులు అని రాస్తున్నారు. ఆ తర్వాత గంగరాజు గారి ద్వారా బాబా చిత్రపటం ఒకటి ఏడిది సత్యరాజు గారికి చేరింది. ఎలా బాబా పరిచయం అయిందో చెప్తున్నారు. ఈ గంగరాజు స్నేహితుడున్నారు కదా! ఆయన ద్వారా ఏడిది సత్యరాజు గారింటికి బాబా ఫోటో వచ్చింట. అలా బాబా రూపాన్ని ముందు చిత్రపటం ద్వారా దర్శించి మురిసిపోయారట బాబా యొక్క ఫోటోను చూసి ఆయన. సత్యరాజు గారేంటంటే ఆ జిల్లాలో ప్రొవిజన్ ఆఫీసర్ కింద ఉండేవారటండి. ఆయన ఎక్కువ ఏంటంటే విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, నంద్యాల ఇలాంటి ఊళ్ళన్నీ వెళ్తూ ఉండేవారు. అలాగా ఆయన వల్లనే చాలా మంది బాబా ప్రేమికులు బాబాను పట్టుకున్న వాళ్ళున్నారు. ముఖ్యంగా తోట పద్మనాభరావు గారు. అంటే తోట నాగేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారు ఈయన వల్లనే బాబా దాంట్లోకొచ్చారు. చాలా సార్లు ఈ ఏడిది సత్యరాజు గారి గురించి చాలా అద్భుతమైన విషయాలు పద్మనాభం గారు, నాగేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు. చాలా అద్భుత ప్రేమికుడు అని. అలాగా ఈయన ఆఫీసు పని మీద వెళ్ళినప్పుడు ఆ ఊడిలో బాబాని పరిచయం చేయడం, అద్భుత సేవ ఇది చేశారాయన ఏడిది సత్యరాజు గారు. ఇక ఏడిది సత్యరాజు గారేంటంటే తూర్పు, పశ్చిమ అంటే 1953లో తొలిసారిగా బాబాని చూసారు. అంటే బాబా ముందోసారి ఆంధ్ర పర్యటన చేశారు కదా! 1953, 54 2 ఇయర్స్‌లో 1953లో దర్శనం చేసుకున్నారు. 1954లో బాబా వాళ్ళ ఇంటికెళ్లారు. దగ్గరగా 30 నిమిషాలు బాబా వాళ్ళ ఇంట్లో కూర్చున్నారటండి. పాటలు, భజన్స్, హారతులు కూడా ఇచ్చారట. అద్భుత వ్యక్తి. ఎంతంటికి తన ఇంటినే పావనం చేశాడు బాబా కనుక అంత అద్భుత భాగ్యశాలి ఏడి సత్యరాజు గారు. ఇక్కడ ఏమని రాస్తున్నారంటే తూర్పు, పశ్చిమ బాబా ప్రేమికుల సమ్మేళనంలో భాగంగా మెహర్ బాబాతో పాటు మెహ్రాబాద్ కొండపై గల బాబా సమాధిని దర్శించుకున్నారీనా. బాబా తాను ముందుగా నిర్మించుకున్న సమాధి లోపల గోతిలోనికి దిగి ఆ ప్రాంతాన్ని దర్శించమని కోరారు. ఆ అవకాశం కూడా ఎంత అద్భుతంగా వచ్చిందంటే బాబాయే స్వయంగా చెప్పారు. నా సమాధిని వెళ్లి దర్శించండి అని అప్పుడు 1953లో. అలా దర్శించుకున్నప్పుడు ఒక సంఘటన జరుగుతుందండి. అదేంటో రాస్తున్నారిక్కడ. అలా సమాధి లోపల గల మెట్లు శ్రీ ఏడిది గారు దిగుతుంటే ఆయన పక్కనే ఉన్న బాబా ఏడిదిని ఉద్దేశించి ఇలా అన్నారు. అంటే సంజ్ఞ చేశారట. నీ చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి నాకివ్వు అన్నారు. అలాగే శ్రీ ఏడిది గారు తన వేలి ఉంగరాన్ని బాబాకి ఇచ్చారు. ఆ తర్వాత బాబా ఆ ఉంగరాన్ని సృశించి ముద్దాడి ఏడిదికి తిరిగిచ్చేశారు. అవతాడు సృష్టించిన అవతారుడు సృశించిన ఆ ఉంగరాన్ని ఏడిది సత్యరాజు గారు మురిసిపోతూ మాకు తరచూ చెప్పేవారు, చూపించేవారు అని రాస్తున్నారిక్కడ. అంటే బాబా పేరు చెబితేనే మురిసిపోయే ఆయన ఇంతటి అద్భుత అవకాశం ప్రభువే ఆయన వేలుకున్న ఉంగరాన్ని తీసుకుని సృశించి ముద్దాడి మళ్ళీ ఆయనకి తిరిగిచ్చేస్తే అది ఎంత అద్భుత వరప్రసాదంగానో ఆయన భావించి అస్తమాటికి ఆ ఉంగరాన్ని చూసుకోవడం, మురిసిపోవడం, అందరికీ ఈ విషయం చెప్పడం ఇలా ఆయన బాబా ప్రేమలో మునిగి తేలిపోయేవారు అని చెప్తున్నారు. ఆయన ఉన్న ఇంటికి దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉండేది. అక్కడ ఆగి ఉన్న రిక్షా తొక్కేవాళ్ళను, దగ్గరలో ఆడుకునే చిన్న పిల్లలతో, పశువులు కావరి పిల్లలతో సరదాగా మాట్లాడుతూ ఆయన అనేవారట, బాబా నామం జపించండి, మెహర్ బాబాకి జై అని చెబితే 10 పైసలు ఇస్తాను అనేవారట. వారి చేత బాబా నామం చెప్పించి 10 పైసలు ఇచ్చేవారు. 10 పైసలంటే అప్పుడు చాలా ఎక్కువండి. మనకిప్పుడు చూస్తే అది చాలా ఎక్కువ అమౌంటు. ఇప్పుడు మనకి 10 పైసలేనా అనిపిస్తుంది కానీ, అది చాలా పెద్ద అమౌంట్ అన్నమాట. ఆయన ఎంత తన్మయులైపోయేవారు అంటే, ఈ రైల్వే స్టేషన్ పక్కన ఉంటారు కదా! ఈ రిక్షా తొక్కేవాళ్ళు, పిల్లలు, పశువులు కాసుకునేవాళ్ళు వీళ్ళందరిని పిలిచేవారట. పిలిచి ఆ బాబా నామం జపించండి. అలా జపిస్తే గనక మీకు 10 పైసలు ఇస్తానని చెప్పి, వాళ్ళని ఏదో రకంగా అట్రాక్ట్ చేసుకొని బాబా నామం జపించేవారట. మెహర్ బాబాకి జై, మెహర్ బాబాకి జై అంటే 10 పైసలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో 10 పైసలు కూడా చాలా విలువైనది అని చెప్తున్నారిక్కడ. నాకొక ప్రచార రథం మాదిరిగా వ్యాన్ ఇప్పిస్తే నీ నామ ప్రచారం విస్తృతంగా చేయగలను అని బాబాతో ఏడిదన్నారు. ఆ బాబాని అడిగారట ఏడిది సత్యరాజు గారు. ఏమనంటే, నీ ప్రచారం చెయ్యాలంటే ఒక ఒక ఏదైనా వ్యాన్ లాంటిది ఉంటే కనుక ఇంకా అద్భుతంగా చేస్తాను అంటే బాబా అంటారు, "అంతెందుకు నువ్వు ఎవరిపైనా ఆధారపడకుండా
స్వశక్తితో నీవు చెయ్యగలిగినంత మేర నా నామ వ్యాప్తికై కృషి చేయమని బాబా సెలవిచ్చారు సత్యరాజు గారికి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వ్యాన్ ఏర్పాటు చేయాలనుకోండి, దాని మీద చాలా మందితో ఆధారపడాలి. ఇప్పుడు వ్యాన్ అన్నది ఏర్పాటు చేస్తే ఒక డ్రైవర్ ఉండాలి, పెట్రోల్ పోయించాలి, మళ్ళీ దాన్ని కాపలా కాయాలి, మెయింటెనెన్స్ చూడాలి. ఇన్ని అంటే చాలా మంది మీద ఆధారపడిపోతుంది వ్యాను. అదే ఆయన ఒక్కడు స్వశక్తితో చేశాడనుకోండి, ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు. అందుకని బాబా ముందు చూపుగానే, ఎందుకంటే ఈయన చేసేదంతా రాక్షస వర్క్ అండి. అలా తిరుగుతూ, తిరుగుతూ సంచిలో ఈ బాబా ప్రార్థనల పుస్తకాలు, జీవిత చరిత్ర పుస్తకాలు ఇవన్నీ తీసుకుని అలా పంచుతూనే ఉండేవారటాయన. దానిలో కూడా చాలా ఆనందాన్ని పొందేవారు అని రాస్తున్నారు. కాబట్టి బాబాకి తెలుసు కనుక, "నువ్వు ఎవ్వరి మీద ఆధారపడకు. నువ్వు నిజంగా సేవ చెయ్యాలంటే నీ స్వశక్తి మీదే ఆధారపడు" అని చెప్పారట బాబా. "నా నామ వ్యాప్తికి నీ స్వయం కృషే నీకు ఆధారం చేసుకొని నువ్వు చెయ్యి" అని చెప్పారు బాబా. ఆఖరి రోజుల్లో సత్యరాజు గారు అంధత్వం కలిగింది. కంటి చూపు కరువైంది. సుమారు ఒక దశాబ్దం కాలం కంటి చూపు ఆనలేదు. అయినా కూడా వారు వీరి వీరి తోడు లేకుండా బాబా నామజపం చేస్తూ, బాబా ప్రార్థనలతో కూడిన కరపత్రాలు విశేషంగా పంపిణీ చేస్తూ కాలం గడిపేవారు. అంటే కన్ను కనిపించకపోయినా దశాబ్ద కాలం కన్ను కనిపించలేడంటే చూడండి. అయినా కూడా అసలు ఎవరి సహాయం తీసుకోలేటాయన. బాబా ముందే చెప్పారు కదా! "నీ స్వశక్తితో" అన్నారు కనుక, ఆ ధైర్యం, ఆ విశ్వాసమే ఆయన్ని నడిపించిందేమో అనిపిస్తుంది నాకిక్కడ చదువుతుంటే. అలాగా ఆయన ఎవ్వరి మీద ఆధారపడకుండా కన్ను కనిపించకపోయినా ఒక దశాబ్దం పాటు బాబా ప్రార్థనలతో కూడిన కరపత్రాలను విశేషంగా పంపిణీ చేస్తూ కాలం గడిపారు అంటున్నారు. బాబా గురించి ప్రచురించిన కరపత్రాలు పంచిపెట్టడం, బాబా గురించి పలువురికి తెలియజేయడం మినహా ఆయనకు వేరే ధ్యాసే ఉండేది కాదు. అలా తన జీవితాన్ని గడిపిన అద్భుత భాగ్యశాలి ఏడిది సత్యరాజు గారు. ఈ ఏడిది సత్యరాజు గారి గురించి వాళ్ళ అబ్బాయి ఏడిది నాగేశ్వరరావు గారు చెప్తారండి. ఏడిది నాగేశ్వరరావు గారు అనగానే మనకి వెంటనే ఒక ప్రముఖ చలనచిత్ర నిర్మాత గుర్తుకొస్తాడు. ఎందుకు గుర్తుకొస్తాడంటే, ఆయన ప్రతి సినిమాకులో కూడా బాబా ఫోటోస్‌ని చాలా అద్భుతంగా ఒక పాట తీస్తున్నారనుకోండి, బాబా ఫోటోని చూపిస్తారు. ఒక సన్నివేశంలో బాబా ఫోటో కంటిన్యూయస్‌గా కనిపిస్తా ఉంటుంది. అద్భుతమైన 'రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ' ఒకటి, బాబా ఒక చెట్టు దగ్గర నించున్న ఫోటో ఒకటి మనం చూస్తా ఉంటాం. కొంతమంది బాబా ప్రేమికులమైతే మనం సినిమా గురించి కన్నా బాబా ఫోటో చూపిస్తున్నారని చెప్పి ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా ఉన్నాం. అంత లాగా బాబాకి ఇంపార్టెన్స్ ఇచ్చి బాబా మీద ఫోటోస్ ఆ సినిమాలో చూపించేవారాయన. అలా మనం సినిమాలు చూసాం. ఇక్కడ ఏం రాస్తారంటే ఏడిద నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, ప్రతి సినిమాలో బాబా ఫోటో బాగా కనిపించేలా చూడమన్నదొక్కటే మా నాన్నగారి నన్నడిగిన చిన్ని కోరిక అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ నాన్నగారు ఏసీలు కావాలని, కార్లు కావాలని, స్కూటర్లు కావాలి ఏం అడగలేట. నాది ఒకే ఒక్క కోరికరా, నువ్వు తీసే ప్రతి సినిమాలో కూడా నా తండ్రి మెహర్ బాబా ఫోటో మాత్రం క్లియర్‌గా చాలా క్లియర్‌గా కనిపించాలా ఫోటో. అదొక్కటి చెయ్యని అడిగారు. కాబట్టి నేను చాలా సినిమాల్లో ఆ సినిమాలు కూడా రాశారండి ఇక్కడ. 'శంకరాభరణం', 'స్వాతిముత్యం', 'సీతాకోకచిలక', 'సీతార', 'స్వయం కృషి' ఎక్కువగా మనం విశ్వనాథం గారి సినిమాలో చూస్తూ ఉంటాం. అలా పలు చిత్రాల్లో 'అవతార్ మెహర్ బాబా' ఫోటో బాగా కనిపించేలాగా జూమ్ చేసేందుకు కృషి చేశాను. అంటే ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేకపోవడం వలన బాబా ఫోటో మీద బాగా కనిపించే వరకు ఆ కెమెరాను జూమ్ చేస్తూ మా నాన్నగారి కోరికని తీరుస్తూ చాలా సినిమాల్లో బాబా ఫోటో చూపించాను అని చెప్తూ, ఒక సినిమాలో అయితే మెహర్ బాబా భక్తుని పాత్ర వేయించారటండి. కానీ సినిమా ఎక్కువ లెంత్ అయిపోయిందని చెప్పి ఆ పాత్రని కట్ చేసేశారు. లేకపోతే బాబా భక్తుని పరిచయం కూడా అయ్యేది ఆ సినిమాలో అని చెప్తున్నారు ఏడిది నాగేశ్వరరావు గారు. మా నాన్నగారి కోరిక మాత్రమే కాదు, మెహర్ బాబా ఫోటో బాగా కనిపించేలా తీయడం ద్వారా చిత్ర విజయం సుసాధ్యమైందని నేను భావిస్తున్నాను అంటున్నారు. ఎందుకంటే మా నాన్నగారి కోరిక ఎలాగో నేను తీరుస్తాను. కానీ బాబా కనిపించిన ప్రతి సినిమా కూడా విజయాన్ని సాధించింది అని చెప్తున్నారు ఏడిది నాగేశ్వరరావు గారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నేను బాగా ఆర్థికంగా స్థిరపడ్డాక మా నాన్నగారిని అడిగాను, "నాన్న నీకేమైనా కావాలా" అని. అంటే ఆయన అన్నారటండి, "బాబా ప్రార్థనలు కరపత్రాల రూపంలో ప్రింట్ చేయించి ఇమ్మని మాత్రమే నన్నడిగారు కానీ, ఒక ఒక ఈ కారు కావాలని గాని, ఏసీ కావాలని గాని, ఒక భౌతికంగా నాన్న ఏది అడగలేదు" అని చెప్తున్నారు. అంటే ఆయన ఎప్పుడూ కూడా బాబా నామం, బాబా ప్రేమ, బాబా సేవ ఇందులోనే ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా గడిపారు కనుక కొడుకు అడిగిన "ఏది కావాలి నాన్న నీకు" అని అడిగితే, అంటే బాగా ఫైనాన్షియల్‌గా స్థిరపడ్డాక అడిగాడతను.
అడిగితే అతను ఏమంటున్నారు, అందులో కూడా బాబానే చూసారు చూడండి ఎంత అద్భుత భాగ్యశాలో. నాకు ప్రార్థనలు ప్రింట్ చేసి ఇయ్యి, అవన్నీ నాకు కావాలి అని అడిగారు. మా నాన్నగారి కోరిక. అది నేను తీర్చానని చెప్తున్నారు ఏడిది నాగేశ్వరరావు గారు. ఆఖరి రోజుల్లో మా నాన్నగారికి కంటి చూపు మందగించింది. సూర్యోపాసన వల్లనో ఏమో దాదాపు అంధత్వంతో సుమారు 10 సంవత్సరాలు బాధపడ్డారు. నేను చెన్నైలో ప్రముఖ కంటి డాక్టర్లకు చూపించాను. ఆయనకు వయసు రీత్యా కంటి ఆపరేషన్ చేయడం శ్రేయస్కరం కాదని కంటి వైద్య నిపుణులు సలహా ఇచ్చారు. కంటి చూపు పోయినా బాబా దయ వల్ల ఆయన పనులన్నీ తుది శ్వాస దాకా కూడా ఆయనే స్వయంగా చేసుకున్నారు. ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడలేదు. తన దృష్టిలోపం గురించి ఆయనెప్పుడూ బాధపడలేదనిపిస్తుంది నాకు. చూసారా, అది ప్రేమంటే. భగవంతుడి మీద ప్రేమంటే అచంచలంగా మండల్లో చూస్తామండి. మళ్ళీ ఇలాంటి అద్భుత ప్రేమికుల్లో చూస్తాం. అసలెప్పుడూ కూడా తండ్రి నాయన ఎంత సేవ చేశానో, నేను ఇన్ని పంచిపెట్టాను, ఇంత బాబా సేవలో ఉన్నాను, నా కళ్ళు తీసేయడం ఏంటి, నా కన్ను పోవడం ఏంటి, అట్లా ఎప్పుడూ ఆలోచన రాలేదు మా నాన్నగారికి అంటున్నారాయన. ఇక డాక్టర్లు చూపిస్తే కూడా ఇంక రాదు అని చెప్పేశారు. అలా ఆయన 10 సంవత్సరాలు బాబా సేవ చేశారు. ఎవ్వరి మీద ఆధారం లేకుండా. పైగా ఇక్కడేమంటున్నారు, తన దృష్టిలోపం గురించి ఆయనెప్పుడూ బాధపడలేదు. ఇలాంటివన్నేనండి మనకి ఇన్‌స్పిరేషను. అంటే ఆయన కొంగు గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. మాయలో పడి చిన్న చిన్న విషయాలకే మనం బాబాని విస్మరిస్తూ ఉంటాం. కానీ ఇలాంటి గొప్ప అద్భుత బాబా ప్రేమికులు తలుచుకుంటే మాత్రం మనకి నిజమే కదా! ఎంత అద్భుత శక్తిని ప్రభువే ఇస్తాడండి. అలా తట్టుకునే శక్తి. అందుకే బాబా ఏమన్నారు? "వేనడిగితే నీ స్వశక్తి" అన్నారు. అది ఆయనిచ్చాడు కనుకే ఇంత 10 ఏళ్ళు కూడా కళ్ళు కనిపించకపోయినా బాబా సేవలో తరించిన అద్భుత భాగ్యశాలి ఏడిది సత్యరాజు గారు. ఆయనంటారు, "నా దృష్టంతా అవతారునిపై స్థిరంగా ఉండేందుకై మరోవైపు మరలకుండా ఉండేందుకు." ఎంత అవగాహనో చూడండి తండ్రి మీద ఆయనకి. నా దృష్టంతా అవతారునిపై స్థిరంగా ఉండేందుకై మరోవైపు మరలకుండా ఉండేందుకు బాబా నా దృష్టి తీసేశారు అనుకుంటాను నేను అంటారు మా నాన్నగారు. ఇలాంటి పదాలు అద్భుతమండి. అంటే ఎంత భగవంతుడికి అంకితం అయిపోయారో మనకు అనిపిస్తుంది. నయనం ప్రధానం అంటారు మానవ జీవితంలో. అలాంటి నయనాన్ని తీసేసిన ఆయన యొక్క అంకిత భావం చూడండి. అంటే నేను ఇంకో వైపు నా దృష్టి మరలకుండా కేవలం ప్రభువు మీదే నా దృష్టి ఏకాగ్రత వహించాలనే నాకు ఇది పెట్టారేమో బాబా అని నేను భావిస్తున్నాను అని మా నాన్నగారు అన్నారు అని చెప్తున్నారు. అంతే కాకుండా అండి 1953లో బాబా తొలిసారిగా వచ్చిన బాబాని దర్శించుకున్నాక 1954లో బాబా వీరింటికి వెళ్లారండి. వీరింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అందరికీ కూడా బాబా ఆలింగనం ఇచ్చారట. కుటుంబం అందరికీ ఆలింగనం ఇచ్చారట. ఆ ఇంట్లో బాబా సుమారు 30 నిమిషాలు ఉన్నారటండి. అదెక్కడంటే అందరికీ కూడా ఆలింగన భాగ్యం కల్పించారు. సత్యరాజు గారు ఎప్పుడూ కూడా ఏ పని చేసినా ఆయన కృప తప్పక అవసరం అనేవారట. అంటే ఈ ఆలింగన భాగ్యాలివ్వడం, 30 నిమిషాలు బాబా అందులో గడపడం, ఇవన్నీ కూడా బాబా యొక్క కృప అంటారట. ఏదైనా మనం ఒక పని తలపెట్టాము అంటే, ఆయన కృపావర్షం మనకు అవసరం గనక ఆ కృపని వేడుకోవాలి అంటూ ఉండేవారట ప్రతిసారి కూడా. అలాగా మన దేశంలో గల అతి ముఖ్యమైన బాబా భక్తుల్లో ఈ ఏడిది సత్యరాజు గారు ఆహ్, ఒకరని చెప్పి బాబాయే స్వయంగా చెప్పారట. అంటే ఎంత గొప్ప ప్రేమికుడో అని చెప్పి బాబాయే స్వయంగా మొత్తం దేశంలో కొంతమందున్నారు. అందులో ఒక ప్రముఖ భక్తుడు ఏడిది సత్యరాజు గారని చెప్పి బాబాచే ప్రశంసించబడిన అద్భుత ప్రేమికుడు ఏడిది సత్యరాజు గారు. కాబట్టి మనం ఈరోజు ఈయన గురించి తలుచుకుంటున్నాము అంటే ప్రభువుకు కూడా ఆనందదాయకమండి. ఎందుకంటే అంత అద్భుతంగా ప్రభువు సేవలో తరించి ప్రభువు చేత మెప్పించుకోబడ్డ అద్భుత భాగ్యశాలి ఏడిది సత్యరాజు గారు. కాబట్టి 1953లో బాబాని దర్శించారు. బాబా చేత మెప్పించుకోబడ్డారు. బాబా కృపకు పాత్రుడయ్యాడు. 1954 ఏంటంటే కాకినాడ వచ్చినప్పుడు వీరింటికి రావడం, అక్కడేమో అందరూ కూడా హారతులివ్వడం. అంతే కాకుండా ఈయన వెండి పాదుకలొకటి చేయించి తెచ్చుకున్నారటండి. అవి బాబా చేత స్పర్శ చేయించుకుందామని. వాటిని బాబా తొడుక్కున్నారట కూడా. తొడుక్కుని ఇచ్చారట. వాటిని ఇప్పుడు పూజా మందిరంలో ఉంచి ఆరాధిస్తున్నారని చెప్పి రాశారు. అంటే ఆ పాదుకలు ఇప్పటికీ ఉన్నాయి. ఆరాధిస్తున్నాం పూజా మందిరంలో పెట్టుకునని చెప్పి ఏడిది నాగేశ్వరరావు గారు చెప్పారు. ఇక ఆయన రెండో కుమారుడు ఏడిది గోపాల్ గారి గురించి కూడా ఆయన ఏమంటారో కూడా ఒకసారి తలుచుకుని మనం ముగించుకుందాం. ఈయన రెండో కుమారుడు ఎవరంటే ఏడిది గోపాలరావు గారు. ఈయన ఏం చెప్తున్నారంటే ఆహ్, మన దేశంలో గల అతి ముఖ్యమైన బాబా భక్తుల్లో మా నాన్నగారు అంటే ఏడిది సత్యరాజు గారు కూడా ఒకరని
సాక్షాత్తు అవతార్ మెహర్ బాబా ప్రకటించారు అని చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి ఏడిది గోపాలరావు గారు. 1954 శివరాత్రి పండుగ రోజున మెహర్ బాబా కాకినాడలోని మా ఇంటికి వచ్చారు. అప్పుడు సమయం 8 గంటలు. మా ఇంటి పేరు మెహర్ నివాస్. ద్వారకా నగర్‌లో ఉంది. అప్పట్లో నేను ఎస్ఎల్సి చదువుతున్నాను. మెహర్ బాబా తొలిసారిగా మా ఇంటికి వస్తున్నారని అని తెలిసింది నాకు. నాకప్పటికే సాహిత్యపరంగా కొంత ప్రవేశం ఉంది. దాంతో బాబాకు స్వాగత వచనంగా నేనొక పాట రాశాను. మా నాన్నగారు బాబాకు నన్ను పరిచయం చేశారు. బాబా నాకు ఆలింగనమిచ్చి ముద్దాడారు. ఆ తర్వాత నేను రాసిన పాటను బాబాకు చూపించాను. మా అక్కయ్యలు, వదినలు ఆ పాట పాడబోయారు. అయితే ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. ఆ వాళ్ళ నాన్నగారు దర్శనం ఎలా అయింది వాళ్ళ ఇంట్లో, ఆ సందర్భంగా జరిగిన ఒక సంఘటన చెప్తున్నారు. ఏడిద గోపాలరావు గారు అంటే సత్యరాజు గారి కుమారుడు. మా అన్నయ్యలు, మా అక్కలు అందరూ కూడా పాట పాడబోయారు. అయితే అంతలోనే బాబాతో వచ్చిన కొందరు గుజరాతీ బృందం ఆరతి అందుకోవడంతో మేమంతా కూడా తెల్లబోయాం. మాకెంతో బాధ కలిగింది. అవతారినికి తెలియనిదేముంటుంది? గుజరాతీ బృందాన్ని ఆరతి పాడడం ఆపమని సౌజ్ఞ చేస్తూ మమ్మల్ని పాట కొనసాగించమని చెప్పారు బాబా. ఈ దృశ్యం నాకింకా నా కళ్ళ ముందు కనబడుతున్నట్టుంటుంది. ఈ రోజున బాబా నాకిచ్చిన ఆ రోజున బాబా నాకిచ్చిన ఆలింగన భాగ్యం నాకెంతో ధైర్యం, అనిర్వచనీయమైన అనుభూతి, ఒక ఎలక్ట్రిక్ షాక్ మాదిరి అనుభూతి కలిగింది అని చెప్తున్నారాయన. నాలో ఏదో తెలియని సాహసం, ధైర్యం నన్ను వెన్నాడుతున్నట్లు భావించాను నేను అని చెప్పి గోపాలరావు గారు చెప్తున్నారు. అంటే బాబా ఏడిది సత్యరాజు గారి మీదన అపరిమితమైన ప్రేమ కొద్దీ వాళ్ళ ఇంటికెళ్లారు. వెళితే ఏమైంది, పిల్లలందరూ కలిసి ఒక పాట పాపం రాసుకున్నారు బాబా మీద పాడదామని. ఈలోగా గుజరాతీ బృందం హారతి మొదలెట్టేశారట. చూడండి, హారతిని కూడా ఆపమన్నారు బాబా. అంటే హృదయపూర్తిగా ఆ చిన్నతనంలో అతను రాసిన ఆ పాటని తండ్రి స్వీకరించాడు. అంటే ఒక పాట రూపంలో పుష్పంగా వేద్దామని అతని భావన. అంత సాహిత్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంటాయింది గోపాలరావు గారిది. బాబాకి అది తెలుసు, అతని తపన. అంత చిన్న వయసులో బాబా మీద పాట రాయడం అంటే అది చాలా అద్భుతం. అందుకని బాబా వెంటనే అన్నారు, హారతి ఆపమని ముందు వీళ్ళని పాడమన్నాక హారతి పాడించారట. ఈ సంఘటన ఇప్పటికి గుర్తొచ్చినా నాకు కళ్ళమ్మట నీళ్ళొస్తాయి. అంతటి అద్భుతమైన సన్నివేశం జరిగింది. ఆయన ఆలింగన భాగ్యం నాకు ఒక ఎలక్ట్రిక్ షాక్ లా అనిపించిందని చెప్పి గోపాలరావు గారు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ ఏడిది సత్యరాజు గారి గురించి మనం తలుచుకోవడం, తెలుసుకోవడం నిజంగా మనకి నిజంగా ఒక మార్గదర్శకులని వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళ జీవితంలో అంతా బాబాయే ఉన్నారు కనుక, అలా ఆ జీవితాన్నంతా బాబా సేవలో తరించారు కనుక ఏడిది సత్యరాజు గారు నిజంగా గొప్ప, అద్భుత, భాగ్యశాలి, ధన్యజీవి. కాబట్టి అవతారునికే అంకితమే జీవితం. ఎక్కడిదాకా కడదాకా గడిపారు. ఎలాంటి సిచ్యుయేషన్ లో కళ్ళు కనబడే స్థితిలో ఏ మాత్రం ప్రభువు మీద నెపం వేయకుండా, హఫీజు మహాకవి కూడా అంటాడు, ఎందుకు ఏమిటి అని ఏమీ అడగకుండా పూర్తిగా ప్రభువుకి అంకితం అవ్వాలని. అలాగా తన పరిస్థితి అలా ఉన్నా కూడా ఒక్క కంప్లైంట్ లేకుండా ఏడిది సత్యరాజు గారు చూడండి, ఆ వ్యాన్ అడిగితే కూడా బాబా వద్దన్నారని వదిలేదు. నీ స్వశక్తి అని బాబా ఎప్పుడన్నారో వెంటనే దాన్ని అమలు పరిచాడు. ఆ స్వశక్తితోనే పూర్తి కాలం ఎవరి ఆధారం లేకుండా తన జీవితాన్ని కూడా, బాబా సేవే కాకుండా తన జీవితాన్ని కూడా బాబా సేవలో తరించిన అద్భుత భాగ్యశాలి ఏడి సత్యరాజు గారు. కాబట్టి ఇంతటి అద్భుత అవకాశం ఈ రోజు ప్రభువు ద్వారా, అనుమతి ద్వారా మనం ఈయన తలుచుకోవడం అనేది నేటి తరం వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకులు కనుక మనం వాళ్ళ గురించి చదువుకుంటున్నామండి, తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉన్నప్పుడు ఇంకో గొప్ప అద్భుత ప్రేమికుడి గురించి మనం తలుచుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా. హారతి. జై బాబా విశ్వనాథ రజనీ గారు. గారు సత్యరాజ్ గారి గురించి మరొక చిన్న సంఘటన గుర్తుకొచ్చింది. అది చెప్పండి. ఒక 5 మినిట్స్ చెప్తాను. అందరూకి జై బాబా, అందరికీ జై బాబా అండి. అంటే ఈడి సత్యరాజ్ గారు కాకినాడలో ఉండేవారు. ఆయనకి ఒక మిత్రుడు ఉండేవాడు, రామస్వామి అని చెప్పేసి. అది ఆయన వీరవరం. వీరవరం అంటే మన తోట నాగేశ్వరరావు గారి స్వస్థలం. ఆ ఈ ఊర్లో ఉంటుండేవాడు. ఏడి సత్యరాజు గారి ద్వారా అనేక సార్లు బాబా దగ్గరికి వెళ్ళేవాడట ఆ వీరస్వామి. ఆయన భూస్వామి. చాలా కొంచెం ఉన్నతమైన కుటుంబం. కానీ బాబా అంత గొప్పవాడైనప్పటికీ సరే బాబా దగ్గరకు ఈ బాబాని చూసి డ్యాన్స్ కట్టివాడాడు బాబా. బాబాని ఇది చూసి అంత ఇది బాబాని చూసి అలా తమ్మగిలి అయిపోయి డ్యాన్స్ కట్టివాడట అతను. అయితే ఊరిలో మాత్రం ఇతని క్యారెక్టర్ చాలా వరస్ట్‌గా ఉండేది. ఎంత వరస్ట్ అంటే ఇప్పుడు
చెప్పబోయే సన్నివేశం ఇక్కడ ఇచ్చాడు. ఊర్లో అందరి దగ్గర లేబర్ దగ్గర పనులు చేయించుకుని సరిగా డబ్బులు ఇవ్వకపోవటం, ఒక ఒక రోజు కూలి ఇచ్చి 4-5 రోజులు పని చేయించుకోవటం, అంటే కొంచెం క్రూరంగా మా మానవత్వం లేకుండా బిహేవ్ చేసేవాడు. ఊర్లో వాళ్ళందరూ కూడా ఇతను అంటే చాలా వ్యతిరేకత వచ్చేసింది. వచ్చేసి ఒకసారి వీళ్ళందరూ కూడా ఇతన్ని ఇది ఏదో రోజున ఇతను ఏదో చేసేయాలి, లేకపోతే మన ఈ ఊర్లో బ్రతకలేం అని చెప్పేసి అట్టటి వ్యతిరేకత ఊర్లో ఈ రామస్వామి గారి మీద ఉండేది. ఒకరోజు మెహర్ బాబా ఈ ఏడి సత్యరాజు గారికి కలలో కడగదు పగలే కనిపించి, నీ యొక్క స్నేహితుడిని ఆ ఊరు గ్రామస్తులు, ఆ వీరవరం గ్రామస్తులు చంపేశారు, హత్య చేసేశారు, అందుచేత నువ్వు వెళ్ళి నా ప్రార్థనలు చేసిరా అని చెప్పేసి ఏడి సత్యరాజు గారికి చెప్పడం జరిగింది. చెప్తే ఈయన వెంటనే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి నిజంగానే ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా ఆ రోజు ఆ రామస్వామి గారిని చంపేశారట. అందరూ కలిసి కత్తులతోటి పొడి చేసి చంపేశారు. అతను చనిపోయి ఉన్నాడు. నేను వెళ్ళి బాబా ఏమని తెలియనట్టుగా బాబా దగ్గరికి వెళ్ళి బాబా ప్రార్థనలు చేసి తిరిగి వచ్చి మెహర్ బాబాకి టెలిగ్రామ్ ఇచ్చాడు ఏడు సత్యరాజు గారు. టెలిగ్రామ్ ఇస్తే తిరిగి బాబా దగ్గర నుంచి రిప్లై టెలిగ్రామ్ వచ్చింది. ఏమనంటే రామస్వామి రీచ్డ్ మీ, అంటే నన్ను చేరాడు, రామస్వామి యొక్క జీవాత్మ నన్ను చేరింది, అతనికి జనన మరణములు లేవు అని చెప్పి. అంటే బాబా ప్రేమ అంటే ఒక్కసారి మనకి ఇక్కడ అంతటి క్రూరమైన వ్యక్తి కూడా తనను ప్రేమించినందుకు, తనను చూసి డ్యాన్స్ కట్టినందుకు, మరి అంతటి ఎంత దయామయుడు, ఎంతటి ప్రేమ సాగరుడు మెహర్ బాబా ఈ సన్నివేశం ద్వారా మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏడు సత్యరాజు గారి ద్వారా ఆయన మెహర్ బాబాకి వెళ్ళాడు. ఏడి సత్యరాజు గారి ద్వారానే అతను ప్రేమికుడు అయ్యాడు. ఆ ఒక్క అర్హతతోటి ఆయన అతనికి ఎన్ని దుర్గుణాలు ఉన్నా సరే, ఎంత క్రూరుడైనా సరే బాబాని చేరాడు ఆయన. అదండి అవతార పురుషుని యొక్క ప్రేమ అంటే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి విశ్వనాథం గారు. జై బాబా. ఇది జై బాబా. పాడుతున్నాను. జై బాబా. మంచి సంఘటన. ఎందుకంటే ప్రేమికుల చేత కూడా బాబా చేయించే వర్క్ అలాగే ఉంటది. జై బాబా అండి. మరి హారతి విశ్వనాథం గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, ప్రేమ జ్యోత్యమా హృది వెలిగించు, కామ క్రోధముల మరి తొలగించు, ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మరి తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మరిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు
సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతివి ప్రియతమా మనసు హారతివి దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय जय बाबा नंदर की जय बाबा అందరికీ జై బాబా అండి. जय बाबा अंदर की जय बाबा జై బాబా అందరికీ జై బాబా అండి అందరికీ. జై బాబా అండి అందరికి జై బాబా. ఇప్పుడు తోట పద్మనాభం గారు ఈ ఏడు సత్యరాజు గారు ఇంటి అద్దెకుండేవారండి. ఇప్పుడు మెహర్ రజనీ గారు చెప్పారు చూడండి, 30 నిమిషాలు ఏ ఇంటిలో మెహర్ బాబా ఉన్నాడో ఆ ఇంటిలో తోట పద్మనాభం గారు అద్దెకుండేవారు. ఎంత ధన్యులు ఆలోచించుకోండి. ఆయన ప్రతిరోజు తోట పద్మనాభం గారు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి ఓం నమః శివాయ అని చెప్పేసి చాలా గట్టిగా చెబుతూ పూజ చేసేవాడండి.